భారతీయులకు ఊహించని విషాదం ఎదురైంది. ఫూక్వాక్ ద్వీపం సమీపంలో వీరు ప్రయాణిస్తున్న స్పీడ్ బోట్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది భారత టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో తెలుగు రాష్ట్రాల వాసులు కూడా ఉన్నట్లుగా గుర్తించారు. కడప జిల్లాకు చెందిన డిస్ట్రిబ్యూటర్ శ్రీధర్, మచిలీపట్నంకు చెందిన జయశ్రీ మరణించారు. కడపకు చెందిన మరో డిస్ట్రిబ్యూటర్ నయీం ఒడ్డున ఉండటంతో ప్రాణాలు దక్కించుకున్నారు. ఓ మొబైల్ కంపెనీ భారత్ నుంచి తమ డిస్ట్రిబ్యూటర్లను కుటుంబాలను వియత్నాం ట్రిప్ కు తీసుకువెళ్లింది. అయితే మొత్తం 250 మంది యాత్రకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. వీరిలో ఏపీ నుంచి 35, తెలంగాణ నుంచి 40 మంది ఉన్నట్లుగా గుర్తించారు. ఈ ట్రిప్ లో భాగంగా వీరంతా 3 పడవల్లో సముద్రంలో విహారయాత్రకు వెళ్లారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో హాన్మే రూట్ నుంచి ఆంతోయ్ పోర్టుకు ఒక స్పీడ్ బోట్ బయలుదేరింది. అందులో 32 మంది భారతీయులు, 4 సిబ్బంది ఉన్నారు. తీరానికి 400 మీటర్ల దూరంలో ఉండగా సముద్రంలో ఒక్కసారిగా బోటు బోల్తా పడింది. దీంతో ప్రయాణికులు నీటిలో మునిగిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన సమీపంలోని ఇతర పర్యాటక బోట్ల నిర్వాహకులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే బోటు పూర్తిగా తలకిందులు కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడినట్లుగా స్థానిక అధికారులు వెల్లడించారు. అటు అలల ఉధృతి కూడా తీవ్రంగా ఉండటంతో టూరిస్టులను కాపాడటం కష్టంగా మారినట్లు సమాచారం. వీరిలో కొందరు రెస్క్యూ సిబ్బంది రక్షించి హాస్పిటల్కు తరలించారు. మరికొందరు గల్లంతవగా వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వాతావరణ మార్పుల కారణంగానే బోటు మునిగినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంపై వియత్నాంలోని భారత ఎంబసీ స్పందించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపింది. బాధితుల కోసం కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లుగా పేర్కొంది. వియత్నాం పర్యటనకు వెళ్లిన భారతీయులకు ఊహించని విషాదం అయితే ఎదురైంది. ఫూక్వాక్ ద్వీపం సమీపంలో ప్రయాణిస్తున్నటువంటి స్పీడ్ బోల్ట్ బోల్తా పడింది. దీంట్లో మొత్తం 15 మంది భారత టూరిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లుగా డీటెయిల్స్ వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ఐ న్యూస్ కరెస్పాండెంట్ ప్రసాద్ శర్మ సిద్ధంగా ఉన్నారు. సో ప్రసాద్, ఇటు ఆల్రెడీ కడపకి సంబంధించి ఈ మొబైల్ కంపెనీకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో కడప నుంచి కూడా వెళ్ళినట్లుగా తెలుస్తుంది. దాంట్లో నయీం అనే ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడగా మిగిలిన వ్యక్తి అయితే చనిపోయినట్లుగా డీటెయిల్స్ వస్తున్నాయి. అసలు కడపకి సంబంధించి డిస్ట్రిబ్యూటర్లు ఎంతమంది వెళ్లారు, ఆ డీటెయిల్స్ ఏమైనా వచ్చాయా? అసలు ఈ ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమున్నాయి? వియత్నాంలో ఏదైతే భారతీయ పర్యాటకుల పడవ ప్రమాదం గురైన అంశం మొత్తం సోషల్ మీడియా మాధ్యమాల్లో బాగా హల్చల్ చేస్తుంది. తర్వాత ప్రభుత్వం కూడా అక్కడి ప్రభుత్వంతో పాటు భారత కాన్సులేట్ కూడా దీనికి స్పందించింది. వెంటనే ఏదైతే ఫ్యూకా ద్వీపం సమీపంలో జరిగినటువంటి ఈ బోల్తా పడినటువంటి పడవ సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు తర్వాత స్థానికులు కూడా తెలియజేసింది. ఈ వేగ పడవ బోల్తా పడిన ఘటనలో కడపకు చెందినటువంటి నక్షత్ర మొబైల్ సంబంధించినటువంటి శ్రీధర్ కూడా మృతి చెందినట్టు కూడా నిర్ధారించారు. సంబంధించినటువంటి అక్కడ కాన్సులేట్ కూడా తర్వాత ఇతర అధికారులు కూడా ఆ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అయితే ఈ మొబైల్స్ వ్యాపారి ముడియం శ్రీధర్ మృతి పట్ల జిల్లా కలెక్టర్ కావచ్చు, తర్వాత ప్రభుత్వం కావచ్చు తీవ్ర దిగ్భ్రాంతిని తర్వాత సంతాపాన్ని తెలియజేసింది. దాదాపు వివిధ జిల్లాల నుంచి రాష్ట్రంలో వివిధ జిల్లా నుంచి దాదాపు 25 నుంచి 30 మంది దాకా ఈ డిస్ట్రిబ్యూటర్లు ఈ విహారయాత్రలో పాల్గొన్నట్టు మనకు తెలుస్తుంది. పర్యాటకులు ప్రయాణిస్తున్న ఈ ప్రమాదానికి గురి కావడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. మొత్తానికి ఈ ప్రమాద సమయంలో నయీం అనే ఒక వ్యక్తి కడప చెందినట్టు సురక్షితంగా బయటపడినట్టు రెస్క్యూ టీం వాటిని కాపాడినట్టు తెలుస్తుంది. అక్కడ పరిస్థితులు చూస్తే మనకు అందినటువంటి వీడియోల ప్రకారం చూస్తే అక్కడ అననుకూల పరిస్థితుల కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. కానీ మృతుడు ఏదైతే ముడియం శ్రీధర్ ఉన్నాడో గత 25 సంవత్సరాలుగా కౌశిక్ కమ్యూనికేషన్ పేరుతో మొబైల్ ఒక షోరూమ్ నడుపుతున్నారు. ఆయన కుమారుడు కిరణ్మయ్య కూడా ఉన్నారు. అంటే కడప జిల్లా కలెక్టర్ ఈ ఘటనపై తీవ్ర విజ్ఞప్తి చేస్తూ బాధిత కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని కూడా ప్రకటించడం జరిగింది. ఘటనపై వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం స్పందించినట్టు కూడా మనకు తెలుస్తుంది. మొత్తానికి కుటుంబ సభ్యుల తీవ్ర విషాదంలో ఉన్నారు. తమ విహారయాత్రకు వెళ్లి ఇట్లా మృత్యువాస పడడంపై వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు తమ సమాచారం అందుతుంది. అయితే ఎప్పుడు మృతదేహాన్ని తీసుకొస్తారు ఏమనే విషయాలు కూడా తమకు సమాచారం రావాల్సిందని కూడా మీడియాకు కుటుంబ సభ్యులు తెలియజేయడం జరిగింది. సో ప్రసాద్, ఇంకా ఈ తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఎంతమంది ఉన్నారు, ఆ డీటెయిల్స్ ఏమైనా వచ్చిందా? మొత్తానికి ఆంధ్రప్రదేశ్ తర్వాత వచ్చేసి తెలంగాణ ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ మంది ఈ విహారయాత్రకు వెళ్ళినట్టు మనకు సమాచారం అందుతుంది. దాదాపు 250 మంది వెళ్లారు మొత్తానికి ఈ విదేశీ టూర్ కు. దాంట్లో 35 మంది ఏపీకి చెందిన వారు కాక దాదాపు 45 మంది తెలంగాణకు చెందిన వారుగా తెలుస్తోంది. అయితే మొత్తానికి ఏపీ నుంచి వెళ్ళిన కడప నుంచి దాదాపు నలుగురు దాకా వెళ్ళినట్టు కూడా మనకు సమాచారం. అయితే పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.
సో ప్రసాద్, అయితే ఇప్పటికే కూడా ఈ ప్రమాదంలో 32 మంది ఉన్నట్లుగా చెబుతున్నారు, సిబ్బంది కాకుండా. కానీ మనం బోటు చూసుకున్నట్లయితే బోట్ అయితే చిన్న బోటుగానే కనిపిస్తుంది. కానీ ఆ స్పీడ్ బోట్ లో ఇంతమంది, అంటే అధిక సంఖ్యలో ప్రయాణికులు లెక్కించడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అనుకోవచ్చు. వేగా బోట్ ఏదైతే చెప్తున్నారో వియత్నాంలో ప్రయాణాలు చేసేటువంటి వేగా బోట్ తో దాదాపు 30 మందికి పైన ప్రయాణిస్తారు, కానీ దీనిలో ఎక్కువగా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఆ ప్రమాద ఘటన కానీ తర్వాత జరిగిన తర్వాత మనం చూసిన దృశ్యాలు బట్టి చూస్తే చాలా మంది లైఫ్ జాకెట్ చేసుకోకపోవడం, తర్వాత ప్రమాద సంఘటనలో బయటపడలేకపోయారన్నట్టు తెలుస్తుంది. అయితే అదే సమయంలో చుట్టుపక్కల ఉన్నటువంటి రెస్క్యూ టీమ్స్ కావచ్చు, మరో బోట్ లో ఉన్నటువంటి వారు రక్షించే ప్రయత్నం చేశారు. కానీ బోటు పూర్తిగా నీటిలో తిరగబడిపోవడంతో కొంతమంది దాంట్లోంచి తప్పించుకోలేకపోయి ప్రాణాలు కోల్పోయినట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. అయినప్పటికీ కూడా రెస్క్యూ టీమ్ ఉన్నవారు కొంతమంది రక్షించారు, కొంతమంది రక్షించలేని పరిస్థితి కూడా అక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది సుధా. సో ప్రసాద్, అయితే రెస్క్యూ ఆపరేషన్ పూర్తిగా అక్కడ ఎటువంటి క్లైమేట్ లో జరుగుతుంది? ఎందుకంటే అక్కడ వాతావరణ పరిస్థితులు కూడా కొంచెం అనుకూలించట్లేదు అన్నట్టుగా తెలుస్తుంది. సో ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా కంటిన్యూ అవుతుంది? మొత్తానికి సుధా, ఏదైతే ఈ ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి స్థానిక అక్కడ వియత్నాంలోనే ఏదైతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులు స్పందించారు, రెస్క్యూ టీమ్ ను పంపించారు. అయితే అలల ఉధృతి ఎక్కువగా ఉంది, తర్వాత అక్కడ అననుకూల వాతావరణం ఉండటం వల్లే వాటిని త్వరగా రక్షించలేని పరిస్థితి ఏర్పడినట్టు కూడా మనకు తెలుస్తోంది. వాతావరణం అనుకూలించకపోవడం, తర్వాత బోటు వెళ్ళినటువంటి సమయం సరైనది కాదని కూడా కొంతమంది చెప్తున్నారు. అయితే ఎంతవరకు అది ఏంటి అనేది అక్కడ స్థానిక అధికారులు నిర్ధారించాల్సి ఉంది సుధా. సో ప్రసాద్, ఇప్పటికే అంటే మృతదేహాలకి సంబంధించి భారత్కి తీసుకురావడానికి ఇటు భారత ఎంబసీ మాట్లాడుతున్నారా? సో అక్కడ ప్రస్తుతం వియత్నాంలో అధికారులతో సంప్రదింపులు ఏమైనా జరుపుతున్నారా? ఇప్పటికే భారత రాయబార కార్యాలయం నుంచి సమాచారం అయితే ఎప్పటికప్పుడు అందజేస్తున్నారు. తర్వాత హెల్ప్ లైన్ సెంటర్ కూడా ఓపెన్ చేశారు. తర్వాత ఆ ప్రమాదంలో ఎవరైతే మృతి చెందారో తర్వాత వారి వివరాలను కూడా ఎప్పటికీ సేకరిస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులకు చేరవేసే కార్యక్రమం కూడా పూర్తి స్థాయిలో జరిగినట్టు మనకు కనిపిస్తుంది. కడప జిల్లాకు సంబంధించి ఏదైతే శ్రీధర్ మృతి చెందారో ఆ సమాచారం జిల్లా కలెక్టర్ అధికారికంగా ప్రస్తావించడం జరిగింది. తర్వాత ఆ కుటుంబానికి అందాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది సుధా. సో అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ముఖ్యంగా అంతమందికి కూడా లైఫ్ జాకెట్స్ లేకపోవటమే ఈ ప్రమాదం ఇంత తీవ్ర స్థాయికి చేరడానికి కారణం అనుకోవచ్చా? సేఫ్టీ మెజర్స్ ఏ విధంగా ఉన్నాయి అసలు? అక్కడ వెళ్ళినటువంటి కొంతమంది చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం విహారయాత్రలో మామూలుగా ఆ ప్రాంతంలో ఆ వేగా బోట్లో ప్రయాణించేటప్పుడు సాధారణంగా కొంతమంది లైఫ్ జాకెట్ వేసుకోకుండా పోతూ ఉంటారు. కానీ వాతావరణం ఒకసారిగా మారిపోవడం, అలల ఉధృతి ఎక్కువగా ఉండటంతోనే ఈ పడవ బోల్టా పడిందని చెప్తున్నారు. అయితే దిగ్భ్రాంతి కలుగజేసినటువంటి అంశంగా వాళ్ళు కూడా చెప్తున్నారు సుధా. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ. అప్డేట్స్ కంటిన్యూ చేసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో అతిపెద్ద ఫ్యామిలీ షాపింగ్ మాల్ మంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. అదిరిపోయే ఇనాగరల్ ఆఫర్స్ అస్సలు మిస్ అవ్వకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. వియత్నాం పర్యటనకు వెళ్ళిన భారతీయులకు ఊహించని విషాదం ఎదురైంది. ఫూక్వాక్ ద్వీపం సమీపంలో వీరు ప్రయాణిస్తున్నటువంటి స్పీడ్ బోట్ అయితే బోల్తా పడింది. ప్రమాదంలో మొత్తం 15 మంది భారత టూరిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లుగా వస్తుంది. మృతుల్లో తెలుగు రాష్ట్రాల వాసులు కూడా ఉన్నారు. అయితే కడప జిల్లాకు చెందిన డిస్ట్రిబ్యూటర్ శ్రీధర్, మచిలీపట్నంకు చెందిన జయశ్రీ కూడా మరణించారు. కడపకు చెందినటువంటి మరో డిస్ట్రిబ్యూటర్ నయీం ఒడ్డున ఉండటంతో ప్రాణాలు దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. వచ్చేసి బోల్టా పడింది, దానివల్ల అలలు ఎక్కువ రావడం వల్ల చనిపోయని చెప్పారు. అతనితో పాటు మా ఫ్రెండ్ వెళ్ళాడు, అతను చెప్పాడు కాల్ చేసి. కానీ మాకైతే ఎటువంటి విషయం అయితే ఏం తెలియదు. మామూలుగా మేము న్యూస్ చూసింది, మేము చూసిన న్యూస్ ఒకటే మాకు తెలిసింది. కానీ త్వరగా మాకు మా అన్నయ్య చనిపోయాయని చెప్పారు. అతను తొందరగా మాకు గవర్నమెంట్ తరఫున తొందరగా తెప్పించి మాకు వీలైనంత త్వరగా న్యాయం చేయాలి. వియత్నాంలో స్టీమర్ వచ్చేసి బోల్టా పడింది, దానివల్ల అలలు ఎక్కువ రావడం వల్ల చనిపోయని చెప్పారు. అతనితో పాటు మా ఫ్రెండ్ వెళ్ళాడు, అతను చెప్పాడు కాల్ చేసి. కానీ మాకైతే ఎటువంటి విషయం అయితే ఏం తెలియదు. మామూలుగా మేము న్యూస్ చూసింది, మేము చూసిన న్యూస్ ఒకటే మాకు తెలిసింది. కానీ త్వరగా మాకు మా అన్నయ్య చనిపోయాయని చెప్పారు. అతను తొందరగా మాకు గవర్నమెంట్ తరఫున తొందరగా తెప్పించి మాకు వీలైనంత త్వరగా న్యాయం చేయాలి.
మొబైల్ కంపెనీ భారత్ నుంచి తమ డిస్ట్రిబ్యూటర్లను కుటుంబాలను వియత్నాం ట్రిప్ కు అయితే తీసుకువెళ్ళింది. మొత్తం 250 మంది యాత్రకు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అయితే వీరిలో ఏపీ నుంచి 35, తెలంగాణ నుంచి 40 మంది ఉన్నట్లుగా గుర్తించారు. ట్రిప్ లో భాగంగా వీరంతా కూడా 3 పడవల్లో సముద్రంలో విహారయాత్రకు వెళ్లారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో హన్మే రూట్ నుంచి ఆంధోయ్ పోర్టుకు ఒక స్పీడ్ బోట్ బయలుదేరింది. అందులో మొత్తం 32 మంది భారతీయులు, 4 సిబ్బంది ఉన్నారు. తీరానికి 400 మీటర్ల దూరంలో ఉండగా సముద్రంలో ఒక్కసారిగా బోటు బోల్తా పడింది. దీంతో ప్రయాణికులు నీటిలో మునిగిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన సమీపంలోని ఇతర పర్యాటక బోట్ల నిర్వాహకులు కూడా అక్కడికి చేరుకుని సహాయక చర్యలు అయితే చేపట్టారు. అయితే బోటు పూర్తిగా తలకిందులు కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడినట్లుగా స్థానిక అధికారులు వెల్లడించారు. అటు అలల ఉధృతి కూడా తీవ్రంగా ఉండటంతో టూరిస్టులను కాపాడటం కొంచెం కష్టంగా మారినట్లుగా సమాచారం. అయితే వీరిలో కొందరిని రెస్క్యూ సిబ్బంది రక్షించి హాస్పిటల్కి అయితే తరలించారు. మరికొందరు గల్లంతవగా వారి కోసం ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. వాతావరణ మార్పుల కారణంగానే బోటు మునిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంపై వియత్నాంలోని భారత ఎంబసీ స్పందించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లుగా తెలిపింది. బాధితుల కోసం కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసినట్లుగా పేర్కొంది. వియత్నాం పర్యటనకు వెళ్ళినటువంటి భారతీయులకు ఊహించని విషాదం అయితే ఎదురైంది. ఫూక్వాక్ ద్వీపం సమీపంలో వీరు ప్రయాణిస్తున్నటువంటి స్పీడ్ బోట్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మొత్తం 15 మంది భారత టూరిస్టులు ప్రాణాలని కోల్పోయారు. మృతుల్లో తెలుగు రాష్ట్రాల వాసులు ఉన్నట్లుగా గుర్తించారు. కడప జిల్లాకు చెందిన డిస్ట్రిబ్యూటర్ శ్రీధర్, మచిలీపట్నంకు చెందిన జయశ్రీ కూడా మరణించారు. కడపకు చెందిన మరో డిస్ట్రిబ్యూటర్ నయీం ఒడ్డున ఉండటంతో ప్రాణాలు దక్కించుకున్నారు. వియత్నాంలో స్టీమర్ వచ్చేసి బోల్టా పడింది. దానివల్ల అలలు ఎక్కువ రావడం వల్ల చనిపోయని చెప్పారు. అతనితో పాటు మా ఫ్రెండ్ వెళ్ళాడు. అతను చెప్పాడు కాల్ చేసి, కానీ మాకైతే ఎటువంటి విషయం అయితే ఏం తెలియదు. మామూలుగా మేము న్యూస్ చూసింది, మేము చూసిన న్యూస్ ఒకటే మాకు తెలిసింది. కానీ త్వరగా మాకు మా అన్నయ్య చనిపోయాయని చెప్పారు. అతను తొందరగా మాకు గవర్నమెంట్ తరఫున తొందరగా లావా తరపున ఒక ట్రిప్ ప్లాన్ చేశారు కంపెనీ వాళ్ళు. ఆ కంపెనీ తరపున వియత్నాంకి వెళ్ళారు. అక్కడ వీళ్ళు అక్కడ ప్రదేశాలని చూస్తూ బోటు ఎక్కి అక్కడ అలల వల్ల బోటు రివర్స్ అయ్యి అక్కడ మా ఓనర్ శ్రీధర్ గారు అనేవారు మరణించారు. సో ఈ ప్రమాదం జరుగుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వాళ్ళతో పాటు ఒక 10 to 15 మెంబర్స్ చనిపోయారు. సో చాలా బాధాకరంగా ఉంది. అన్న కడప నుంచి ఎంతమంది పోయారా? కడప నుంచి 2, ఒకరు ఎంప్లాయీ, ఒకరు డిస్ట్రిబ్యూటరు, వాళ్ళిద్దరు వెళ్ళారు. ఇంకొక అతను ఎట్లున్నాడు? అతను పక్కన ఉన్నాడు. ఇతను ముందు బోట్లో వెళ్ళిపోయారు. వీళ్ళంకల్లా వీళ్ళు వేరే వస్తున్నారు. వీళ్ళు వెళ్ళిన బోట్లో ఒక 30 మెంబర్స్ ఉన్నారు. ఆ 30 మెంబర్స్ లో 30 మెంబర్స్ బోటు పడడం వల్ల, ఆ అలల వల్ల బోటు రివర్స్ అయ్యడం వల్ల వీళ్ళు ప్రాణాలతో కొందరు బయటపడినారు, కొందరు బయటపడలేకపోయారు. సో అందులో మా ఓనర్ ముడియం శ్రీధర్ గారు ఉన్నారు. లావా తరపున ఒక ట్రిప్ ప్లాన్ చేశారు కంపెనీ వాళ్ళు. ఆ కంపెనీ తరపున వియత్నాంకి వెళ్ళారు. అక్కడ వీళ్ళు అక్కడ ప్రదేశాలని చూస్తూ బోటు ఎక్కి అక్కడ అలల వల్ల బోటు రివర్స్ అయ్యి అక్కడ మా ఓనర్ శ్రీధర్ గారు అనేవారు మరణించారు. సో ఈ ప్రమాదం జరుగుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వాళ్ళతో పాటు ఒక 10 to 15 మెంబర్స్ చనిపోయారు. సో చాలా బాధాకరంగా ఉంది. అన్న కడప నుంచి ఎంతమంది పోయారా? కడప నుంచి 2, ఒకరు ఎంప్లాయీ, ఒకరు డిస్ట్రిబ్యూటరు, వాళ్ళిద్దరు వెళ్ళారు. ఇంకొక అతను ఎట్లున్నాడు? అతను పక్కన ఉన్నాడు. ఇతను ముందు బోట్లో వెళ్ళిపోయారు. వీళ్ళంకల్లా వీళ్ళు వేరే వస్తున్నారు. వీళ్ళు వెళ్ళిన బోట్లో ఒక 30 మెంబర్స్ ఉన్నారు. ఆ 30 మెంబర్స్ లో 30 మెంబర్స్ బోటు పడడం వల్ల, ఆ అలల వల్ల బోటు రివర్స్ అయ్యడం వల్ల వీళ్ళు ప్రాణాలతో కొందరు బయటపడినారు, కొందరు బయటపడలేకపోయారు. సో అందులో మా ఓనర్ ముడియం శ్రీధర్ గారు ఉన్నారు. లావా తరపున ఒక ట్రిప్ ప్లాన్ చేశారు కంపెనీ వాళ్ళు. ఆ కంపెనీ తరపున వియత్నాంకి వెళ్ళారు. అక్కడ
ఆ, వీళ్ళు అక్కడ ప్రదేశాలని చూస్తూ బోటు బోటు ఎక్కి అక్కడ అలల వల్ల బోటు రివర్స్ అయ్యి అక్కడ మా ఓనర్ శ్రీధర్ గారు అనేవారు మరణించారు. సో ఈ ప్రమాదం జరుగుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వాళ్ళతో పాటు ఒక 10 to 15 మెంబర్స్ చనిపోయారు. సో చాలా బాధాకరంగా ఉంది. అన్న కడప నుంచి ఎంతమంది పోయాదా? కడప నుంచి ఇద్దరు, ఒకరు ఎంప్లాయీ ఒకరు డిస్ట్రిబ్యూటరు, వాళ్ళిద్దరు వెళ్ళారు. ఇంకొక అతను ఎట్లున్నాడు? అతను పక్కన ఉన్నాడు. ఇతను ముందు బోట్లో వెళ్ళిపోయారు, వీళ్ళంకల్లా వీళ్ళు వేరే వస్తున్నారు. వీళ్ళు వెళ్ళిన బోట్లో ఒక 30 మెంబర్స్ ఉన్నారు. ఆ 30 మెంబర్స్ లో ఉమ్. ఆ 30 మెంబర్స్ బోటు పడడం వల్ల, ఆ అలల వల్ల బోటు రివర్స్ అయ్యడం వల్ల వీళ్ళు ప్రాణాలతో కొందరు బయటపడినారు, కొందరు బయటపడలేకపోయారు. సో అందులో మా ఓనరు ముడియం శ్రీధర్ గారు ఉన్నారు. లావా తరపున వియత్నాం పర్యటనకు వెళ్లిన భారతీయులకు ఊహించని విషాదం ఎదురైంది. ఇటు వీరు ప్రయాణిస్తున్నటువంటి స్పీడ్ బోటు బోల్తాపడింది. ప్రమాదంలో మొత్తం 15 మంది భారత టూరిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లుగా డీటెయిల్స్ వస్తున్నాయి. మొత్తం మృతుల్లో తెలుగు రాష్ట్రాల వాసులు ఉన్నట్లుగా గుర్తించారు. కడప జిల్లాకు చెందిన డిస్ట్రిబ్యూటర్ శ్రీధర్ కూడా మరణించినట్లుగా తెలుస్తుంది. ఆ శ్రీధర్ కి సంబంధించిన ఎంప్లాయీ కూడా మాట్లాడారు ఇప్పుడు మనతో పాటు. సో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్న డీటెయిల్స్ కూడా అదే. మొత్తం 30 మందితో ఉన్నటువంటి స్పీడ్ బోటు వెళ్ళింది. అలల ఉధృతికి అది తల్లకిందులుగా పడి సో ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా ఆయన కూడా చెప్తున్నారు. సో అదేవిధంగా మచిలీపట్నంకి చెందినటువంటి జయశ్రీ అనే ఆవిడ కూడా మరణించారు. కడపకు చెందిన మరో డిస్ట్రిబ్యూటర్ అయితే నయం ఒడ్డున ఉండటంతో ప్రాణాలు దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది.